హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కార్తిక్, హైకోర్ట్ అడ్వకేట్. సో ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ వచ్చేసి డివోర్స్ అండి. జనరల్గా ఈ డివోర్స్ అనేసరికి చాలామంది అంటే మమ్మల్ని కన్సల్ట్ అయిన మా క్లయింట్స్ ఐదర్ కాల్లో కావచ్చు, ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, పర్టికులర్గా హస్బెండ్ క్లయింట్స్, మేల్ క్లయింట్స్ చాలా అండ్ ఇదంతా ఓన్లీ మమ్మల్ని కన్సల్ట్ అయిన వాళ్ళ అభిప్రాయమే, వాళ్ళ ఆలోచన మాత్రమే కాదండి. సొసైటీలో నంబర్ ఆఫ్ మెన్ ఇలాంటి థాట్స్లోనే ఉన్నారు. ఏంటంటే డివోర్స్ పిటిషన్ హస్బెండ్ ఫైల్ చేయకూడదేమో, ఫైల్ చేస్తే హస్బెండ్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ రాదేమో, వైఫ్ యొక్క పర్మిషన్ లేకుండా డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయలేమేమో, ఒకవేళ వైఫ్తో సంబంధం లేకుండా డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసినా కూడా కోర్టు తననే తప్పుబట్టి నువ్వు నష్టపరిహారం చెల్లించు, డబ్బులు కట్టు, కంపెన్సేషన్ పే చేయి మీ వైఫ్కి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తుందేమో అని, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. చాలా ఇవన్నీ అపోహలే. ఇవన్నీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం చూస్తే నవ్వు వస్తుంది. నేను ఎవరిని ఇక్కడ తప్పట్టట్లేదండి, వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫ్యాక్ట్. బయట సొసైటీలో చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఉమెన్కి ఫేవరబుల్గా, మెన్కి ఫేవరబుల్గా లేకుండా అలాగే ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు కూడా అలా ఉండిపోయినాయి. బట్ ఒక్కసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచించండి, బియాండ్ ది బాక్స్ థింక్ చేయండి. చట్టం అనేది అందరికీ సమానం, ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మీరు కనుక ఒక్కసారి ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 అనేది డివోర్స్ గురించి చెప్తుందండి. ఓవరాల్గా 30 సెక్షన్స్ ఉన్నాయి యాక్ట్లో. మన టాపిక్ డివోర్స్ కాబట్టి దట్ సెక్షన్ 13 క్లియర్లీ గివ్స్ సమ్ రూల్స్ పర్టైనింగ్ టు డివోర్స్. సో మీరు ఆ సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి అక్కడ డెఫినేషన్ని చూసినట్లయితే ఆ లెజిస్లేషన్లో చెప్పింది, హీ యూజెస్ ద వర్డ్ స్పౌజ్. స్పౌజ్ అంటే అర్థం భాగస్వామి అని. అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. సో ఎనీ ఆఫ్ ది స్పౌస్, ఈదర్ ఆఫ్ ది స్పౌస్ కెన్ ఫైల్ ఎ డివోర్స్ పిటిషన్ అనేది ఉంటుంది. మీరు ఆ సెక్షన్లో చూసారంటే ఒకసారి. సో బేసింగ్ ఆన్ దాట్, వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, నేను ఇక మీదట నా లైఫ్ పార్ట్నర్తో, నా స్పౌస్తో నేను కలిసి ఉండలేను, మా వల్ల కాదు కలిసి ఉండటం అని ఫిక్స్ అయినప్పుడు, వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇంకా కలిసి ఉండే అవకాశం లేదు అని డిసైడ్ అయినప్పుడు దే కెన్ కమ్ టు ద కోర్ట్ అండ్ దే కెన్ ఫైల్ ఎ డివోర్స్ పిటిషన్ అండర్ సెక్షన్ 13 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. సో అయితే ఇక్కడ డివోర్స్లో నేను ఇంత ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, పర్టికులర్ గ్రౌండ్స్ ఉంటాయి. అడల్టరీ, డిజర్షన్, క్రూయల్టీ, మెంటల్లీ ఛాలెంజింగ్ అంటే మెంటల్ డిజబిలిటీ, ఇన్క్యూరబుల్ డిసీజ్, సీజ్డ్ టు బి ఏ హిందూ, అండ్ కన్వర్షన్ అంటే ఒక సన్యాసుల్లో కలిసిపోవటం, ఇట్లాగా కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఏవైతే డివోర్స్ పిటిషన్ ఏ గ్రౌండ్ని బేస్ చేసుకొని అయితే ఫైల్ చేస్తారో ఆ గ్రౌండ్స్ని మీరు ప్రూవ్ చేయగలిగితే చాలు, మీకు డివోర్స్ ఖచ్చితంగా వస్తుంది. అది మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే. సపోజ్ ఒక హస్బెండ్ వచ్చి డివోర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే నా వైఫ్ నన్ను క్రూయల్టీకి గురి చేస్తుంది అని, క్రూయల్టీ కెన్ బి ఆఫ్ ఎనీ ఫార్మ్ అండి. దీన్ని మాత్రమే క్రూయల్టీ అంటే. ఇప్పుడు అడల్టరీ అనేది ఉంది. అడల్టరీ అంటే తన లైఫ్ పార్ట్నర్తో కాకుండా వేరే ఒక పర్సన్తో, అవుట్ సైడర్తో సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవడం అడల్టరీ అవుతుంది. అలాగే ఇన్క్యూరబుల్ డిసీజ్, ఎయిడ్స్, HIV లాంటి డిసీజెస్ వచ్చినా డివోర్స్ తీసుకోవచ్చు. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు లైఫ్ పార్ట్నర్కి దూరంగా ఎలాంటి రీజన్ లేకుండా ఉంటే దట్ డిజర్షన్ పీరియడ్, దట్ డిజర్షన్ గ్రౌండ్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ టు ఫైల్ డివోర్స్. ఇట్లా ప్రతి ఒక్కటి స్పెసిఫై చేశారు, కానీ క్రూయల్టీ అనేది దేన్ని క్రూయల్టీ అంటారు, దేన్ని క్రూయల్టీ అంటారు అనేది స్పెసిఫై చేయబడలేదు. వ్యారీస్ ఫ్రమ్ టైం బీయింగ్ అది మారుతూ వచ్చింది. కొన్ని అలా దీని మీద చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో అయితే మనకి రీసెంట్గా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఒక క్లయింట్ అప్రోచ్ అయ్యారు. ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు ఎలా ఉంటారంటే, పాపం ఐటీ ఎంప్లాయీస్ చాలా బెటర్ అండి. వాళ్ళతో కంపేర్ చేస్తే నాలెడ్జ్ వైజ్గా ఐటీ ఎంప్లాయీస్, ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు చాలా బెటర్, ఫార్ బెటర్. వీళ్ళు ఒక కమ్యూనిటీకి స్టిక్ అయిపోయి ఉంటారు. ఒక బావిలో ఒక లిమిటెడ్ ఏరియాకి స్టిక్ అయిపోయి
వాళ్ళలో ఏదున్నా వాళ్ళకే షేర్ చేసుకుంటారు తప్ప బియాండ్ దట్ ఆలోచించరు, బియాండ్ దట్ కన్సల్ట్ అవ్వరు. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకొక ఎంప్లాయీతో మాట్లాడి డిస్కస్ చేసి అతను ఒపీనియన్స్ తీసుకుంటాడు తప్ప ప్రాబ్లంకి తగ్గ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలనే థాట్స్ వాళ్ళకు ఉండవు పాపం. అలా ఎందుకున్నారు అనేది నాకు తెలియని విషయం. పాపం మన కేసులో కూడా అదే జరిగింది. అతనికి ఏదో సమస్య వస్తే వాళ్ళ వైఫ్తో డివోర్స్ పిటిషన్ వేరే వాళ్ళ కమ్యూనిటీలో అంటే వాళ్ళ ఎంప్లాయీస్తో డిస్కస్ చేసుకొని వాళ్ళు ఎవరో ఒక పేరు సజెస్ట్ చేస్తే అతని దగ్గరికి వెళ్ళి అతని ద్వారా డివోర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే అడ్వకేట్ అది సక్సెస్ఫుల్గా ఇతనికి ఫేవరబుల్గా డిగ్రీ ఇప్పించలేకపోయాడు. ఈవెన్ దో ద క్లయింట్ హ్యాస్ మెరిట్స్ ఆన్ హిస్ కేస్. లేటర్ అక్కడ నుంచి వాళ్ళు సరే ఇది మనకి సూటబుల్గా లేదని చెప్పి వాళ్ళు యూట్యూబ్లో చూసారంట. మన గురించి తెలిసింది వాళ్ళకి యూట్యూబ్లో చూడడం ద్వారాగా. దే కేమ్ టు అవర్ ఆఫీస్, దే మెట్ అవర్ సీనియర్ కౌన్సిల్. ఇది ప్రాబ్లం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బిఫోర్ పాస్ట్లో ఇలా ఒక పిటిషన్ కూడా ఫైల్ చేసామని చెప్తే ఆ పిటిషన్లో అసలు వ్యాలిడ్ గ్రౌండ్సే లేవు కాబట్టి డిస్మిస్ అయింది ఆ పిటిషన్ కూడా. లేటర్ మేము ఫైల్ చేసాం సక్సెస్ఫుల్గా డివోర్స్ పిటిషన్ ఒకటి. అతనికి ఏదైతే వాళ్ళ వైఫ్ నథింగ్ అండి, ఇక్కడ చాలా మంది కాపురాల్లో వైఫ్స్ కారణం లేకుండా హస్బెండ్ ఇంటిని వదిలిపెట్టేసి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. నేను మళ్ళీ కాపురానికి రావాలి అంటే నాకు ఎంతో కొంత ఆస్తి రిజిస్టర్ చేయి, నాకు ఎంతో కొంత డబ్బులు రిజిస్టర్ నా పేరు మీద డిపాజిట్ చేయి, ఇట్లాంటి అన్లాఫుల్ డిమాండ్స్ చేస్తూ ఉంటారు కొంతమంది వైఫ్స్ అయితే. అటు విడాకులు ఇవ్వరు, ఇటు కాపురానికి రారు, హస్బెండ్ని మెంటల్గా టార్చర్ చేస్తుంటారు. దట్ అమౌంట్స్ టు క్రుయల్టీ. ఇక్కడ హస్బెండ్ వైఫ్ని కొట్టడం క్రుయల్టీ అయితే వైఫ్ హస్బెండ్కి కాంజుగల్ లైఫ్ లీడ్ చేయడానికి కోఆపరేటివ్గా లేకపోవడం కూడా అమౌంట్స్ టు క్రుయల్టీ. సో అయితే కారణం లేకుండా అమ్మాయి దూరంగా ఉంటుంది. మోర్ ఓవర్ వాళ్ళిద్దరి మధ్య కొన్ని కాన్వర్జేషన్స్ నడిచినాయి ఇలాగా అన్లాఫుల్ డిమాండ్స్కి సంబంధించి. సో బేసింగ్ ఆన్ దట్ చార్ట్ హిస్టరీ అండ్ ఆల్ వి ఫైల్డ్ డివోర్స్ పిటిషన్. వి సక్సెస్ఫుల్లీ అతనికి డివోర్స్ డిగ్రీ గ్రాంట్ అయింది లోయర్ కోర్టులో. అయితే ఆవిడ ఏం చేశారు, అగ్రీవ్డ్ బై ది డెసిషన్ ఆఫ్ ది లోయర్ కోర్ట్, అప్పీల్ కోర్టుకి అంటే అప్పీలేట్ కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు హైకోర్టులో. దేర్ ఆల్సో ఆమెకి ఎలాంటి రిలీఫ్ దొరకలేదు. ఏదైతే లోయర్ కోర్టు డెసిషన్ ఇచ్చిందో అదే డెసిషన్ని హైకోర్టు కూడా అప్హైల్డ్ చేసింది. సో ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ చాలా మంది లైఫ్స్లో ఉన్నాయి. పాపం వైఫ్స్ కారణం లేకుండా పుట్టింటికి వెళ్ళిపోవడం, నువ్వు నాతో వచ్చేసేయి మనం వేరు కాపురం పెడదాం అని చెప్పని అడగటం, నేను మీ ఇంట్లో ఉండను మన ఇద్దరం వేరు కాపురం పెట్టేద్దాం, నేను మీ అమ్మ నాన్నని అంటే మా అత్తమ్మ అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని నేను చూసుకోను, వాళ్ళని నేను నా బాధ్యత కాదు, వాళ్ళకి నేను చేయలేని సేవలు బయట ఉందాం విడిగా అని చెప్పి ఫోర్స్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ మెంటల్గా హస్బెండ్స్ని చాలా రకాలుగా టార్చర్ చేస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని ఎదిరించి బయటపడుతూ ఉంటారు, కొంతమంది అలాగే బెండ్ అయి సఫర్ అవుతూనే ఉంటారు. సో మీలో కనుక ఎవరైనా ఎలాంటి ఒక సిమిలర్ ప్రాబ్లమ్స్తో, ఇదే కాదు ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ డిస్ప్యూట్, ప్రాపర్టీస్ కావచ్చు, 498A కేసు, బెయిల్ అప్లికేషన్స్, వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ డిస్ప్యూట్స్ మీకున్నట్లయితే కైండ్లీ ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ అవుట్. మీరు నాకు దగ్గరగా ఉన్నట్లయితే నేనే వస్తాను. ఆర్ ఎల్స్ ఐ కెన్ గైడ్ యూ, ఆర్ ఎల్స్ ఐ కెన్ రిఫర్ యూ ద బెస్ట్ వన్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేయండి గైస్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను ప్రతి వీడియోలో కూడా. ప్రతి ఒక్క నిజ జీవితంలో జరిగిన సంఘటన నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. బికాజ్ దీనివల్ల మీరు అవేర్ అవుతారు, మీ ద్వారా 10 మంది లీగల్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్.